ఈ యొక్క చిత్రంలో నటించిన తారాగణం యాక్టర్స్ రంగనాథ్ గారు, దేవిశ్రీ గారు, సందీప్తి గారు, సుమన్ గారు, 7 కామెడీ ఆర్టిస్టులు ఈ యొక్క చిత్రంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి చరిత్ర తీయడానికి కారణం ఏంటంటే, అమ్మవారు పార్వతీదేవి సాక్షాత్తు అమ్మవారిగా అంశతో జన్మించిన వాసవి మాత. ఈ సబ్జెక్టులో 7 పాటలు ఉన్నాయి. సాలూరు వాసురావు గారు సంగీతం చేశారు. భక్తిరస చిత్రాలు అనేవి పోను పోను నాగరికత ఎటో వెళుతోంది. ముందు ఈ సినిమాలు వస్తాయో రావో తెలియదు. కాకపోతే ఈ సినిమాని వీళ్ళు చాలా శ్రమ కోర్చి చాలా రోజులు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీలో, అటు ఫోటోగ్రఫీ కానీ, లేకపోతే సన్నివేశాల చిత్రీకరణలో కానీ, పాత్రల ఎంపికలో కానీ, అన్ని విషయాల్లో చాలామంది ఆర్టిస్టులను కవర్ చేస్తూ పాపులర్ ఆర్టిస్టులు అందరూ కనిపించేలాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అమ్మవారి వేషం వేసిన అమ్మాయి. నిజంగా అమ్మాయిలో ఫ్రెష్నెస్ కనిపిస్తూ ఉంది. అమ్మవారు అంటే నిజంగా నమ్మబుద్ధి అవుతుంది. ఇక ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు చూడాలి అని నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, గంగ పవిత్రమైంది. అటు గంగగా, కావేరిగా, కృష్ణగా, గోదావరిగా ఎన్ని పేర్లతో వ్యవహరింపబడ్డా కూడా ఆ నదులన్నీ పవిత్రమైనవని మనం నిర్ధారించుకున్నాం. వీటన్నిటికీ పుష్కరాలు అంటూ ఉన్నాయి. అవి 12 సంవత్సరాలకో 11 సంవత్సరాలకో ఒకసారి వస్తూ ఉంటాయి ఒక్కొక్క నదికి. అప్పుడు ఆ సమయంలో, ఆ పుష్కరాల సమయంలో అందులో పవిత్ర స్నానం చేస్తే పవిత్రత మనకి వస్తుంది, మన పాపాలు పోతాయనో ఇంకోటనో కొన్ని నమ్మకాలతో అందులో స్నానం చేయడం అంటూ జరుగుతుంది. అలాగే ఈ భక్తిరస సినిమాలు కూడా పుష్కరాలలాగా 10 సంవత్సరాలకు ఒకటి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సినిమాకి వెళ్ళి చూశారనుకోండి, చూస్తే ఆ నీళ్ళల్లో స్నానం చేస్తే పోతాయి అనుకున్న పాపాలలాగే ఈ భక్తిరస సినిమాలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మన మనసులో ఉన్న కల్మషాలన్నీ పోయి ఆ 3 గంటల సేపు కొంచెం పవిత్రతను మనం సంపాదించుకుంటామని నా ఉద్దేశం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చాలా బాగా వచ్చింది. మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ, మా ఆర్టిస్టులు అందరు సహకారం బాగా చేశారు. ఇంకా ఆడియో కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వాసవి అమ్మవారి క్యారెక్టర్ నేను చేయడం నిజంగా నా అదృష్టం. అసలు చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి. ఇంకా అమ్మోరు సినిమాలో ఒక సౌందర్య గారు ఎలా అయితే ఆ సినిమా ఆమెకి టర్నింగ్ పాయింట్ అయిందో, ఈ సినిమా కూడా నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఖచ్చితంగా అవుతుందని మాత్రం చెప్పగలను. ఇంకొక డైరెక్టర్ సార్ ఏంటి, ప్రొడ్యూసర్ గారు ఏంటి, ఒక 2 సంవత్సరాలు కష్టపడి ఎన్నో బుక్స్ రిఫర్ చేసి ఎంతోమంది గురూజీలను అడిగి ఈ సినిమా అసలు వే అంతా కూడా తీశారు. చాలా బాగా తీశారు. మీ అందరూ చూడండి. అలాగే అమ్మవారి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ సినిమా ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర విశ్వమాత సినిమా చాలా బాగా వచ్చింది. మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చినాయి. పాటలు కూడా అన్నీ చాలా బాగున్నాయి. మీరు ఆదరిస్తారని కోరుతున్నాను. ఇంకా దీనికి మ్యూజిక్ వాసురావు గారు చాలా చక్కగా అందించారు. మా ఆర్టిస్టులు ఎవ్వరు ఏ ఇబ్బంది పెట్టకుండా ఏ టైం అంటే ఆ టైంకి వచ్చి మంచి సహకరించారు. అందరు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరు మాకు చాలా సహకరించారు. అలాగే మా ప్రేక్షక దేవుళ్ళకు చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సినిమాని ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నేను చాలా ఇన్వాల్వ్ అయి చేశాను. అలాగే డైరెక్టర్ గారు కూడా ఆయనకి ఏం కావాలో అది చెప్పి అది వచ్చే వరకు చేయించుకునేవారండి. అంతే, చాలా ఇంట్రెస్టింగ్గా చేసామండి ఈ సినిమా అంతా. తర్వాత రంగనాథ్ గారి కాంబినేషన్లో చాలా బాగా చేశానని అనిపించుకోవాలని, ఆయనతో పోటాపోటీగా చేయాలని కసి ఉండేది బాగా. మా ఈ చిత్రం స్టార్ట్ చేయడానికి మూల పురుషుడు కొంపల్లి చంద్రశేఖర్. ఒక్క టీతో మొదలైంది ఈ సినిమా యొక్క ప్లానింగ్. ఇరానీ హోటల్ ఒక్క టీతో స్టార్ట్ అయింది. దట్ మూమెంట్ నా సీరియల్ వస్తుంది ఎస్విబిసిలో, తెనాలి రామకృష్ణ సీరియల్ వస్తున్నప్పుడు గురువుగారు ఒక సీరియల్ చేద్దాము అన్నాడు. మా ఇద్దరి సంబంధం సుమారుగా ఒక 20-25 సంవత్సరాలు. సీరియల్ ఎందుకయ్యా, ఒక సినిమా చేద్దాం, మీరు వైశ్యులు కదా, కమ్యూనిటీ ఆదరిస్తుందేమో, బాగుంటుంది అని చెప్పి ప్లాన్ చేస్తే దానికి బీజం వేశాడు అతను, కొంపల్లి చంద్రశేఖర్. దెన్ అతను స్టార్ట్ చేసి రోషయ్య గారిని పిలిచి గ్రాండ్గా బాగా చేసిన తర్వాత మధ్యలో బ్రేక్ పడితే రెండో వ్యక్తిగా జేటీ రమేష్ గారు ఎంటర్ అయ్యారు. జై భవానీ ప్రొడక్షన్స్ బ్యానర్ ఉంది, తమ్ముడు నేను అందుకుంటాను అని చెప్పి ఇతను ఎంటర్ అయ్యాడు. ఇతను కొన్ని కారణాల వల్ల ఇతను బ్యాక్ అయిపోతే
థర్డ్ పర్సన్ కాసనకోట రాజశేఖర్ గుప్తా గారు ఈ సినిమాను ఆపకూడదు వైశ్య కులస్తులది అని కాదు, అందరికీ దేవతనే, సినిమాను ఆపకూడదు అని చెప్పి కాసనకోట రాజశేఖర్ గుప్తా గారు ఇన్వాల్వ్ అయిపోయి సినిమాను పూర్తి చేశారు. థ్యాంక్స్. ఎందుకంటే అది ఆగిపోతుందేమో అని డౌట్ కూడా ఉండే, నాకు సందేహం ఉండే. అటువంటి దాన్ని కూడా అతను ముందుకు బండి లాగాడంటే గొప్ప వ్యక్తి కాసనకోట రాజశేఖర్ గుప్తా గారు. అంటే వీళ్ళు కాదా అని మీరు అడగొచ్చు. బీజం వేసిన వ్యక్తి ఇంపార్టెంట్ కొంపల్లి చంద్రశేఖర్ గారు. దెన్ బండి నేను లాగుతాను అని చెప్పి మధ్యలో వచ్చిన జేటి రమేష్ గారు ఇంపార్టెంట్. ప్రతి మోసం వెనక ఇద్దరుంటారు, మోసం చేసేవాడు, మోసపోయేవాడు. నువ్వు రెండో వాడివి కాకూడదంటే మొదటి వాడు అయి తీరాలి.